మరి కలెక్టర్ మామాట అన్యతగా భావించండి. రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన ప్రియతమ నాయకులు మన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారికి, అట్లా ఎంఆర్ఓ గారికి, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరి ప్రజాప్రతినిధులకు, షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కు తీసుకునే వాళ్ళు, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు తీసుకునే వాళ్ళు, మిగతా కార్డు తీసుకునే వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. దాదాపుగా మన కొత్త రేషన్ కార్డ్స్ 10 సంవత్సరాల నుంచి మనం కార్డ్స్ తీసుకోలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. మండలానికి సంబంధించినటువంటి కార్డ్స్ ఇప్పుడు ఇచ్చేటి 580 కార్డ్స్ అవన్నీ తీసుకోవాలని చెప్పి కోరుతూ, మన మండలం కానీ కాన్స్టిట్యూన్సీ కొరకు అభివృద్ధి కొరకు నిరంతరంగా పాటుపడుతున్న సంజయ్ కుమార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మొన్ననే ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో కూడా కొంచెం ఇంకొక 5-6 ఇళ్ళు మన మండలంలో తప్పిపోవడం జరిగింది. వాటిని కూడా ఎమ్మెల్యే గారు ఇప్పేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇంకే కార్యక్రమాలు ఉన్నా ఏమన్నా కూడా ఎమ్మెల్యే గారు ఎంతో శ్రద్ధ వహించి అభివృద్ధి కొరకు పాటుపడతా ఉన్నందుకు మనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కార్యక్రమాలన్నీ కూడా కొనసాగిస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు బంధు ఇచ్చుకుంటూ ఇప్పుడు రైతు భరోసా పేరు మార్చి ఎకరానికి 1000 రూపాయలు అదనంగా ఇస్తున్న రైతు బిడ్డ రేవంత్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. దాంతో పాటుగా ఒకనాడు దొడ్డు బియ్యం ఇస్తుండేవి, కానీ కాలం మారింది. వెనుకట మక్క కట్క కంచి అమ్మలతోటి బతికిన మన తాతలు ఉన్నారు, కానీ ఇవాళ సన్న బియ్యం పెట్టకపోతే మన పిల్లలు అన్నం తినరు. దొడ్డు బియ్యం ఇట్లా తీసుకుంటూ అట్లా అమ్ముకున్నాడు అనే పరిస్థితి వచ్చిండే. 10 రూపాయలకు అమ్ముకున్నాడు, 50 రూపాయలకు సన్న బియ్యం అమ్ముకున్నాడు. మరి అలాంటిది ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి వాళ్ళు కూడా సన్న బియ్యం తినాలి అనే ఆలోచనతోటి కొత్త రేషన్ కార్డులు ఇచ్చి 3 నెలలకు సరిపడా సన్న బియ్యం ఇచ్చిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. దాంతో ఈనాడు బీర్పూర్ మండలంలో 583 మందికి, అంటే దాదాపు 2000 మంది, ఇంటింటికి చూస్తే 2000 మందికి. దాంతో పాటుగా గతంలో రేషన్ కార్డు ఉన్నవాళ్ళు వాళ్ళకి పిల్లలు పుడతారు, పెద్దగా అవుతారు, అలాంటి వాళ్ళకు 1286 మందికి, అంటే ఒక్క మండలంలో 3086 మందికి 3086 మందికి నెలకు 6 కిలోల చొప్పున రేషన్ కార్డు వచ్చే కార్యక్రమం ఉన్నది. అందరి పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అసలు రోడ్డే లేకుండే, నీళ్ళ ట్యాంక్ కూడా లేకుండా కట్టించడం. తప్పకుండా ఆ నీళ్ళ ట్యాంక్ లో నీళ్ళు ఎక్కే విధంగా మీరు కూడా ప్రయత్నం చేయాలి. అధికారులను నా వంతుగా కూడా సహకరిస్తానని చెప్పి కూడా ఈ సందర్భాలు తెలియజేస్తూ, మరి రేట్లపల్లి అక్కడ మా శ్రీనివాసరావు ఉన్నాడు, సర్పంచ్ అశోక్ ఉన్నాడు, ఎంపీటీసీ రమేష్ ఉన్నాడు, అక్కడ కూడా రోడ్డు పెట్టినాం. ఆపకండి. అంగన్వాడీలు కూడా మంజూరు వచ్చినాయి, దయచేసి చేయాలి. ఎక్కడెక్కడ వంటశాల లేకపోతే అక్కడక్కడ వంటగదుల నిర్మాణానికి కూడా అనుమతులు ఇప్పిస్తా. తప్పకుండా ప్రాధాన్యత ఏంటి, ఎందుకంటే స్కూళ్ళలో మధ్యాహ్న భోజనం ఇబ్బంది అవుతున్న విషయాన్ని మీరందరూ కూడా గమనించండి. ఇక కస్తూర్బా పాఠశాల మనకు మంజూరు వచ్చింది, మా గంగన్న సహకరించాడు, బిల్డింగ్ ఇప్పించాడు. తప్పకుండా వాళ్లకు, ఆ బిల్డింగ్ ఇచ్చిన కుటుంబ సభ్యులకు సరస్వతి దేవి కటాక్షాలు ఉంటాయి. తప్పకుండా మనకు పైసలు కూడా తప్పచ్చినా మనం మాట్లాడబడతాయి, బరాబర్ పడతాయని చెప్పి కూడా ఆ కుటుంబ సభ్యులకు నేను ఆ భగవంతుడు పక్షాన హామీస్తున్నా అనుకోని నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పక్షాన తప్పకుండా కుటుంబ సభ్యులకు తెలియజేయి. మన కేజీబీ కూడా పర్మిట్ వెళ్ళి మనం కట్టుకుందామని చెప్పి కూడా తెలియజేస్తూ, మన దవాఖానా మీ అందరూ తెలుసు కావచ్చు అమ్మా, వీడు వెనకాల మంచి దవాఖానా అవుతుంది, ఇదే కదా, పోయేటప్పుడు చూసుకోండి. ఇంకొక 2-3 నెలలు అవుతుంది. ప్రసూతులు అవన్నీ కూడా ఇక్కడ చేసుకున్నాక 1.5 మంచి దవాఖానా కూడా మీకోసం కట్టిస్తున్నా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఇవన్నీ చేస్తున్న సందర్భంలో
గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మీరందరూ కూడా బలపరచాలి. ఇప్పుడు 3.5 సంవత్సరాలు సార్ ఉంటారు. ఆ తర్వాత కూడా మంచి చేసి మళ్ళీ వస్తా అనే ఒక గట్టి నమ్మకంతో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. నేను పై అధికారులను ఇక్కడ తీసుకొచ్చి మీ అందరికి కూడా వివిధ సమాచారం ఇచ్చినాం. మీ అందరికీ తెలుస్తుంది, చాలా ఈజీగా మాట్లాడుకున్నారు. అంతకుముందు మీకు రోజు ఎనబడే అధికారులు, కానీ అటు అటవీ శాఖ అనుమతులు కావచ్చు, పర్యావరణ అనుమతులు ఖచ్చితంగా ఇప్పుడు ఢిల్లీకి పోయి రావాలి. సియా అనే ఒక యాప్ ఉంటుంది, SIAA. సియాక్ అనే ఇంకొక యాప్ ఉంటుంది, SEAC. ఈ రెండిట్లలో దాన్ని చేసుకున్నాక మన గంగా అవతల అభయారణ్యమైన పురులది కబాల్ జంగల్, అది దాని అనుమతి కూడా కావాలి. ఇవన్నీ అయినాక అది అయ్యే పరిస్థితి ఉంది. 2-3 నెలలు పడుతుంది. మీ అందరి ఆశీర్వాదంతో గెలిచిన నేను అది పూర్తి చేయడానికి నిరంతరం పనిచేస్తున్నా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక కొందరు అది ఎక్కి ఫోటోలు దిగిపోతారు, కొందరు ఎక్కి విమర్శించిపోతారు. ఇక దానికి మనం ఏం చెప్పలేదు. మీ అందరికి కూడా తెలుసు, మీ అందరు కూడా విజ్ఞులు, చదువుకున్న వాళ్ళు, తెలిసిన వాళ్ళు. ఇక కొంతమంది అదే పని చేస్తారు అన్నట్టు. ఇక అంతకుముందు బజారు పడి కొన్ని పిసపుత్తలు ఉడుతుండే, గట్టనే సెల్ ఫోన్లలో ఉడుతున్నారు. ఎవరి మీద పడితే వాళ్ళ మీద. ఇక వాళ్ళని మనకు పట్టించుకోకూడదు. మనం చేసే పని మనం చేద్దాం. మరి గ్రామాన EGS లో రోడ్లు ఏ ఊరికి కూడా 10-15 లక్షలు తక్కువ కాకుండా మంజూరు చేస్తాం. మా బంగారు కాడ కూడదానికి తీసుకొచ్చాడు. అట్లనే దళితులున్న ప్రతి గ్రామానికి 10 లక్షలు, 15 లక్షలు, 8 లక్షలు, దాదాపు అన్ని గ్రామాలకు మంజూరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అనే బిర్పూర్కు 40 లక్షలు, నీకు 45 లక్షలు చూసి తుంగూరు వారు చేయాలి. అక్కడ కూడా మంజూరు చేస్తాం. ఇస్తూ గ్యాస్ సబ్సిడీ సిలిండర్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైనా రాకపోతే కూడా తహసీల్దార్ గారికి, ఎంపీడీఓ గారికి చెప్పి సివిల్ సప్లై ద్వారా చేయించాల్సిందిగా కోరుతూ, మరి ఇక్కడ చాలా మంది మా గ్రామ నాయకులు ఉన్నారు. మీరు అందరూ కూడా చూస్తున్నారు. మన అందరికీ గుండెకాయ ఇక్కడ రోలవాల్. ఆ రోలవాల్ ప్రాజెక్టు చాలా కష్టాలతోటి మొదలు పెట్టినాం. కొంత అధికారులకు సరైన సమాచారం లేక, కొన్ని అనుమతులు తీసుకోక ఇలా ఆగిపోయే పరిస్థితికి వచ్చింది. అటువంటి సందర్భంలో పైసలు కూడా గతంలో ప్రభుత్వం మంజూరు చేసి మొత్తం ఇవ్వకపోతే ఈ ప్రభుత్వం వచ్చినాక దగ్గర ఇప్పటికీ 20 కోట్ల పైన కాంట్రాక్టర్ ఇప్పించి షట్టర్లు పెట్టే కార్యక్రమం జరుగుతుంది. ఈ అడవికి బదులు భూమి కూడా ఇవ్వడం జరిగింది. మన రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, మన కలెక్టర్ గారు కావచ్చు, మన పక్కనే ప్రాతినిధ్యం వహించే గౌరవ మంత్రివర్యులు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు చేతుల మీద నిన్ననే జయించాల రేషన్ కార్డు ఇచ్చినాం. అనగారిన వర్గాలకు అప్పుడెప్పుడో రిజర్వేషన్ వస్తే మళ్ళీ ఖచ్చితంగా ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఇవాళ భారతదేశం అంతా అదే ఇచ్చిన పరిస్థితి తీసుకొచ్చారు. భారతదేశం అంతా కూడా అదే మాట్లాడే పరిస్థితి ఈ రోజు ఇవాళ వచ్చింది. మీ అందరి మద్దతు కూడా ఉండాలి. మేము అగ్రవర్ణాలలో ఉన్నా కానీ తప్పకుండా నాది కావచ్చు, రామచంద్రరావు గారి కావచ్చు, శ్రీనివాస్ కావచ్చు, అశోక్ శక్తి కావచ్చు, మా మద్దతు కూడా సంపూర్ణంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తాం. మా మైపాల్ రెడ్డి అందరిది సంపూర్ణంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ, అందరికి ధన్యవాదాలు. నెక్స్ట్ రేకులపల్లి గ్రామము, నెక్స్ట్ రంగసాగర్ గ్రామం అండి. నెక్స్ట్ కురుమాయి గ్రామం, రాజు అంజలి, గుగ్గులోతు శైలజ,